ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే అమ్మాయి మామూలు గోలమ్మాయి కాదు. అమ్మాయిని అలా ఆంటీ అంటే కొట్టిద్దేమో వద్దులే, కానీ నాకు తెలిసి 2010లోనే ఒక 5 లక్షల రూపాయలని మంచినీళ్ళ ఖర్చు చేసి ఒక పాప్ ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేసింది. అప్పటి నుంచి నేను ఏమి చూస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో అలా వస్తుంది, అలా మెరుస్తుంది, వెళ్ళిపోతుంది. నేను అమెరికాలో ఉంటున్నానని కాసేపు అంటది, చూస్తే సడన్గా సినిమాల్లో కనపడిద్ది, స్టేజ్ మీద కనబడి యాంకరింగ్ అంటది, నేను మధ్య మధ్యలో సింగర్ అని చెప్తుంది. అసలు ఈ అమ్మాయి ఏంటి అనేది నాకు ఎప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్న. $1 మిలియన్ అంటే నా దగ్గర ఏం లేవు, కానీ ప్రశ్న మాత్రమే ఉండింది. ఒక్కసారి ఈ అమ్మాయితో మాట్లాడితే ఏమన్నా వెరైటీగా ఏమన్నా తెలిసిద్దామని చెప్పి టైమ్స్ ఆఫ్ తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం ఆమెతో ఎన్ని తిట్లు తింటామో, ఏమి తిట్లు తినకుండా బయటపడతామో ఒక్కసారి చూద్దాం. ఆమె పేరే బెజవాడ బేబక్క వరుఫ్ మధు. నమస్తే మధు గారు. హాయ్ ఫ్రెండ్స్. నమస్తే, హలో, హాయ్ అంటే ఎవరు పలకట్లే, ఇలాగే అనాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అనాలా? అమ్మో, మీరంటే అనొస్తే బాగుంటుందేమో, కానీ మాలాంటి వాళ్ళు అంటే తిడతారు. స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేసేటప్పుడు అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ అంటే ఎవరు మాట్లాడట్లేదు. హాయ్ ఫ్రెండ్స్ అనగానే అందరూ గట్టిగా అరుస్తున్నారు. అప్పుడు ఫామ్ లోకి వస్తున్నారు. అప్పుడు ఓకే వచ్చింది మధు. అందుకని ఆడియన్స్ కూడా హాయ్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన మధు 2013లోనే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక సినిమా లెవెల్లో ఒక వీడియో సాంగ్ని అంత హైప్ చేసి చేసిన మధు ఎందుకు సడన్ గా మాయమైపోయింది? ఏమండి, ఇంకోటి మీరు ఇందాక 5 లక్షలు అన్నారు. 50 లక్షలు ఖర్చు పెట్టా దేనికి? ఆల్బమ్ కి 5 లక్షలు ఓన్లీ ఫర్ లాంచ్. 50 నేను ఖర్చు పెట్టిన మనీతో ఆ రోజు 2011 నుంచి 13 లోపల ఖర్చు పెట్టా కదా. ఎటు పక్కన కొన్న హైదరాబాద్ లో ఇవాళ ఎన్నో కోట్లు ఉండేవి. అవును, కరెక్టే. అవును, 50 లక్షలు అయిందా? అవును, మీ మీద ఒట్టు. నా మీద ఎందుకంటే నా కథలకి నిజంగానే నా కథలే ఇద్దరు, అందుకని వద్దులేండి. పిల్లలేగా అయితే ఓకే. మీరేమనుకున్నారు? ఏమో, ఏమైనా జరగచ్చు. మా మొక్కలు అంటే శివ గారికి ఉన్న ఆ అందానికి ఆ మాట తీరికి మనం ఇచ్చే ఇది ఎంతండి? అమ్మో, ఈ ఇంటర్వ్యూ ఎక్కడ దాకా వెళ్తుందో ఏమో భగవంతుడా. సరే, ఎందుకు అమెరికా వెళ్తుంటారు, ఇండియాకి వస్తుంటారు? మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తుంటారు? మీ ఇంటి నుంచి ఇక్కడికి ఈ స్టూడియోకి ఎందుకు వస్తూ ఉంటారు? ప్రొఫెషనల్ వర్క్ మీద. నేను అదే ప్రొఫెషనల్ వర్క్. ఏం ప్రొఫెషనల్ వర్క్? ఐ డూ యాంకరింగ్, ఐ డూ షోస్, ఐ డూ వీడియోస్. నాకు అమెరికాలో కూడా బోల్డంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నా వీడియోలు బోల్డంతమంది చూస్తారు. అక్కడ కూడా హోమ్ టూర్లు, అక్కడ కూడా అది ఇది రచ్చ. సో మొన్న నాట్స్ జరిగింది కదా, తానా నాట ఆట నాట్స్కి నేనే మెయిన్ యాంకర్. అమెరికా తెలుగు సొసైటీ మీరే యాంకరా? నేను యాంకరింగ్ చేసేదాన్ని. నేను పిఆర్ఓ దానికి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు. మీరేంది నాట్స్లో అల్లు అరవింద్ గారిని అంత ఘోరంగా అంకుల్ అని చెప్పేసి పిలిచారు మీ స్టైల్లో? అంటే నాకు అంకుల్ని చూసిన వెంటనే నాకు ఆగలేదన్నమాట. వెల్కమ్ టు అమెరికా అంకుల్ అని చెప్పా. ఆయన ఏమనుకోరు? స్టేజ్ వెనకాల వచ్చినాక సారీ అండి మిమ్మల్ని నిజంగా అంకుల్ అనే ఉద్దేశం నాకు లేదు అంటే, అంకులేగా అన్నారు ఆయన. సరే సరే, అంకుల్ ఇస్ వెరీ స్పోర్టివ్ యాక్చువల్లీ. ఆయన చాలా స్పోర్టివ్గా ఉంటారు. వెరీ స్పోర్టివ్. కాదు, ఓన్లీ వీటి కోసమే మీరు వెళ్తారా యూఎస్కి? దీనికంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్. అమెరికాలో మ్యాక్స్ ఈవెంట్స్ షోస్ ఎవరు చేశారంటే నేనే. కార్పొరేట్ ఈవెంట్స్, ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు యాన్యువల్ ఈవెంట్స్ చేస్తారు కదా, వాటన్నిటి కూడా యాంకరింగ్ నేనే చేశాను. ఓకే. ఏ టైంలో ఉంటాయి దాదాపు, ఏ పీరియడ్స్లో ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైం యూఎస్లో ఎక్కువగా షోస్ ఉండేది ఏప్రిల్ నుంచి తీసుకుంటే ఇంకా జూలై నుంచి, అంటే జూలై కొంచెం తక్కువ ఉంటుంది, జూలై టు ఆగస్ట్. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ బిజీ. మళ్ళీ అంటే ఏప్రిల్లో ఉగాది షోస్ ఉంటాయి. ఏప్రిల్ మేము ఉగాది షోస్. ఆ తర్వాత కన్వెన్షన్స్ వస్తాయి, ఆట నాట తానా ఏదో ఒకటి ఉంటుంది బిట్వీన్ మే అండ్ టు జూలై ఫస్ట్ వీక్ ఏదో ఒక కన్వెన్షన్ ప్రతి సంవత్సరం. ఇదో అదో, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్, అర్థమైంది కదా, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అది. సో నేను ఒక బ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఇంకో బ్యాచ్ వాళ్ళు కూడా ఆ బ్యాచ్ అని తెలిసినా బేబక్క ఓవర్ యాక్షన్ బాగుంటుందని ఇస్తారు. సో మంచి వాళ్ళు. కానీ మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్న సంగతి మీకు తెలిసి కూడా ఓవర్ యాక్షన్ ఎందుకు తగ్గించుకోరు? నేను పుట్టిందే అలా పుట్టాను.